పెరుగు ఇడ్లీ. ఓకే, పెరుగు ఇడ్లీ. సో ఒకటేమో మనకి స్వీట్, ఇంకొకటేమో పెరుగు ఇడ్లీ బ్రేక్ఫాస్ట్. యా, అది కూడా మనకు కొంచెం స్వీట్ ఫ్లేవర్లోనే వచ్చేస్తుంది. ఓకే, మరి ఇంగ్రీడియంట్స్ తెస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో నువ్వు చెప్పినట్టు చక్కగా ఇడ్లీలు ఆల్రెడీ రెడీ చేసుకుని తెచ్చారు. ఎస్. అండ్ ఆల్సో మనకి కర్డ్ అండ్ దానిమ్మ గింజలు, ఇంకా మనకి పోపుకు కావాల్సిన పదార్థాలు. అవును. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్గా ఒక మిక్సింగ్ బౌల్, ఇందులో మనం కొంచెం పెరుగు వేసుకుంటున్నాం. సో కొంచెం పెరుగు, అలాగే వాటర్ కూడా. అలాగే సరిపోతుంది. ఓకే, సో మజ్జిగ లాగా మనం చేసుకుంటాం. యా అవును, ఇంకొన్ని వాటర్ కూడా వేసుకున్నాం. అలాగే సో నార్మల్గా మనకు ఇడ్లీస్ మిగిలితే చాలా మంది తవ్వ ఇడ్లీ కానీ ఇడ్లీ ఉప్మా కానీ అలా చేసుకుంటారు. అవును, బట్ ఇది సమ్మర్ కాబట్టి, సమ్మర్ అండ్ అలాగే మన థీమ్కి ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ ఇడ్లీస్ మనం దీంట్లో సోక్ చేయాలి. ఓకే, యాక్చువల్లీ నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను. యా, మనం ఎక్కువగా దహి వడ అలా చేసుకుంటారు సేమ్ ఇదే ప్రాసెస్ లో. సో ఇడ్లీ ఇది సోక్ చేయాలి. ఇది కొంచెం ఇలా పక్కన పెట్టేసుకుందాం. అలాగే ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాం. ఓకేనా? సో స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, ఇప్పుడు కొంచెం ఆయిల్, సో ఫస్ట్ మనం ఇప్పుడు పోపు వేసేసుకుందాం. ఆయిల్ అయితే చక్కగా వేడైంది. యా, ఇంకొక స్పూన్. ఇందులో ముందుగా కొంచెం తరిగిన అల్లం, అలాగే కొంచెం శనగపప్పు, అలాగే కొంచెం మినపప్పు కూడా. ఇందులోనే పచ్చిమిర్చి, కొన్ని ఆవాలు, కొంచెం ఇంగువ, ఫైనల్లీ కొంచెం జీడిపప్పు, కరివేపాకు కూడా. ఇప్పుడు ఈ దాంట్లో ఈ కర్డ్ వేసుకొని కొన్ని లైట్గా వాటర్ వేసేసుకుందాం. అలాగే ఇందులో కొంచెం బ్రౌన్ షుగర్, అలాగే కొంచెం సాల్ట్. ఓకే, మన దగ్గర ఉన్న మిగతా పెరుగులో కొంచెం నీళ్ళు పోసుకొని మిశ్రమం లాగా చేసుకుంటాం. ఎస్, అవును, సరిపోతుంది. ఇప్పుడు ఆ పోపు కూడా రెడీ అయిపోయింది. ఓకే, సో ఇడ్లీస్ ఆల్రెడీ మనం నానబెట్టేసి 5 minutes కన్నా ఎక్కువ అయిపోయింది కదా, ఇంకొక 5 minutes అది నానాలి. అలాగే సో కంప్లీట్గా 10 minutes అయిపోయాక మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఓకే, సో పల్లవి చక్కగా మనకి ఇడ్లీ కూడా మన పెరుగులో సోక్ అయిపోయింది కదా. యా, చక్కగా నానిపోయింది. సో ఇప్పుడు ఆల్రెడీ నానబోయిన దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఓకే, సో ఫ్రెష్ క్రీమ్ వచ్చేసి కొంచెం ఆప్షనల్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. నార్మల్గా పిల్లలకి ఇచ్చేటప్పుడు ఇది కొంచెం ఎక్కువగా వేయచ్చు.
పెద్దవాళ్ళకి అంటే ఏజ్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి అండ్ యాంటీబయోటిక్స్ ఎక్కువగా ఇస్తున్న వాళ్ళకి కొంచెం దీన్ని అవాయిడ్ చేయొచ్చు. ఇదేంటంటే మనం కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసం యాడ్ చేస్తున్నాం. అండ్ అలాగే ఇప్పుడు దీని మీద పెరుగు కూడా వేసేస్తున్నాం. పెరుగు కొంచెం బ్రౌన్ షుగర్ కలుపుకున్నాం కదా, బ్రౌన్ షుగర్ అండ్ సాల్ట్ మజ్జిగలాగా ఆ పెరుగు వేసేసుకుంటాం. ఇప్పుడు దాని మీద మనం పోపు కూడా వేసేసుకుందాం. అలాగే సో ఇప్పుడు మనం కొంచెం దానిమ్మ గింజలు కూడా వేద్దాము. ఓకే. అలాగే కొంచెం కొత్తిమీర కూడా. ఓకే పల్లవి, మరి రెడీ అయిపోయినట్టేనా? అమూల్య, పెరుగు ఇడ్లీ రెడీ అయిపోయింది. ఓకే, పెరుగు ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. పెరుగు ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: పెరుగు, ఇడ్లీలు, నూనె, తరిగిన అల్లం ముక్కలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి, ఆవాలు, ఇంగువ, జీడిపప్పు, కరివేపాకు, బ్రౌన్ షుగర్, ఉప్పు, ఫ్రెష్ క్రీమ్, దానిమ్మకాయ, కొత్తిమీర. పెరుగు ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, నీళ్లు పోసి కలుపుకోవాలి. తర్వాత అందులో సిద్ధం చేసుకున్న ఇడ్లీలు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో తరిగిన అల్లం, పచ్చిశనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి, ఆవాలు, ఇంగువ, జీడిపప్పు, కరివేపాకు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో పెరుగు, నీళ్లు, బ్రౌన్ షుగర్, చిటికెడు ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత పక్కన పెట్టుకున్న ఇడ్లీ మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి ఫ్రెష్ క్రీమ్, ఆ పైనుంచి పెరుగు, బ్రౌన్ షుగర్ మిశ్రమాన్ని వేసి ఆ పైనుంచి వేయించుకున్న పోపు వేసి ఆపై దానిమ్మ గింజలు, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వింగ్ చేసుకుంటే పెరుగు ఇడ్లీ రెడీ.